నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మారిపోయారు. మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆశించే ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, తనయుడు మరియు రాష్ట్ర మంత్రి లోకేష్, టీజీ భరత్ మంత్రి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఉన్న అవకాశాలు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు, వాటిని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ తీసుకురావాలనేటటువంటి ప్రక్రియలో అందరూ కూడా వెళ్ళటం జరిగింది. వారందరూ కూడా ఎంతో శ్రమించి అక్కడి నుంచి ఇండస్ట్రీలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపుకు తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంలో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. 25వ తారీఖు వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడి నుంచి ఎంతమంది దావోస్ నుంచి కూడా ఆ సమ్మిట్ ద్వారా ఎక్కువ మంది ఎంతమంది వస్తారు అనేది కూడా మనం అయితే ఇండస్ట్రీస్ వేసి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక వర్షన్. ఈ నేపథ్యంలోనే టీజీ భరత్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నటువంటి టీజీ భరత్ మాట్లాడుతూ ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఉండగానే, ఆయన సమక్షంలోనే రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్, ఫ్యూచర్ సీఎం ఆంధ్రప్రదేశ్కి నారా లోకేష్ అవుతారనేటటువంటి అంశాన్ని కుండబద్దలు కొట్టి దావోస్ వేదికగా చెప్పడం జరిగింది. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు, అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఈ అంశం జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అపర చాణిక్యుడిగా పేరెన్నిక గన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే వాంటెడ్గా జరిగిందా, వ్యూహాత్మకంగా జరిగిందా అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చింది. అసలు దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫ్యూచర్ ముఖ్యమంత్రి అని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈ అంశంలో కనుక మనం కొంచెం పూర్వాపరాలు కనుక మనం గమనించినట్లయితే 2014 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకంగా అమరావతిని రాజధానిగా తీసుకురావాలని చెప్పి అనేక కంట్రీస్కి తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఆర్కిటెక్చర్లు తీసుకురావటం, ఇక్కడ అమరావతి డిజైన్లు తయారు చేయించడం, ఇట్లా సింగపూర్ టైఅప్తో రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి ప్లాన్ వేయటం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఒక ప్రక్రియలో రాజధాని నిర్మాణం జరిగిపోతుంది అన్నట్టుగా కూడా జరిగిన పరిస్థితి కనపడదు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా 2019లో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. అప్పుడు జరిగింది ఏంటి అనేది కనుక మనం గమనించినట్లయితే, ఈరోజు లోకేష్ ముఖ్యమంత్రి అని చెప్పటానికిను ఆ గడిచిన 5 సంవత్సరాలకి జరిగినటువంటి వర్షన్కి క్లియర్గా సంబంధం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో అంటే తెలుగుదేశం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రావటానికి ముందు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో విదేశాల నుండి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా పారిపోవటం జరిగింది. కియా లాంటి పరిశ్రమ చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి చూసాం. అక్కడ స్థానిక ఎంపీనే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి చూసాం. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడే వచ్చింది. ఆయన యువకుడిగా ఉంటారు,
స్టేజ్ మీద డ్యాన్సులు కూడా వేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ నేపథ్యంలోనూ ఆయన దావోస్ ఇండస్ట్రీస్ సమ్మిట్ జరుగుతున్న సందర్భంలో మీరు ఎందుకు వెళ్ళలేదు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అని ఇక్కడ వారు అడిగిన సందర్భంలో ఆయన చెప్పినటువంటి వర్షను చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే దావోస్లో చలి ఎక్కువగా ఉంటుంది, 2 వరకు కూడా చలి ఉంటుంది, ఎర్లీగా చీకట పడిపోతుంది, చలి ఎక్కువగా ఉంటుంది, చలి తట్టుకోలేము, ఎక్కడ వెళ్తాము, చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటూ కూడా మాట్లాడినటువంటి అంశాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమనుకుంటున్నారు అనేటటువంటి వర్షన్ని వాళ్ళందరూ కూడా గమనించారు. ఆ సందర్భంలోనే ఇక విదేశాల నుంచి వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ రాకూడదు అనేటటువంటి క్లియర్ అండర్స్టాండింగ్కి వాళ్ళందరూ వచ్చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నాయకత్వం సపోర్టుతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. బంపర్ మెజార్టీతో ప్రజెంట్ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఎటువంటి రాజకీయ ఒడిదుడుకులు లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 6 నెలలు అయింది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్, టీజీ భరత్ వీరందరూ కూడా వెళ్ళి దావోస్ వెళ్ళారు. అక్కడ దావోస్కి సంబంధించి ఇండస్ట్రీస్కి చెప్పేటటువంటి భరోసా ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇది రాజకీయ అంశంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికి లేదు. అంటే అక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకరు ఎవరైనా వస్తారేమో, అప్పుడు ఇండస్ట్రీస్ ఉంటాయో ఉండవో, ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందాలను వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు పక్కన పడేస్తారేమో, అప్పుడు మేము ఇన్వెస్టులు చేసినటువంటి మా పరిస్థితి ఏంటి అనేటువంటి కొంతమంది భయాందోళనలో ఉన్నారు. ఆ సందర్భంలో వారికి భరోసా ఇచ్చేటటువంటి ప్రక్రియలో వ్యూహంలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉన్నారు ముఖ్యమంత్రిగా. చంద్రబాబు నాయుడు తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్కి అనేటటువంటి క్లియర్ సెంటెన్స్ అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు తర్వాత కూడా కొనసాగుతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, మీ పెట్టుబడులకి ఎటువంటి డోకా లేదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇక్కడ కనుక రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు ఏవైనా వచ్చినా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వారు అటు ఇటుగా మారినా గతంలో చూసాం. ఈ నేపథ్యంలో వారందరికి కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్నాడు. తర్వాత రోజుల్లో ఎవరేమన్నా అవునన్నా కాదన్నా కూడా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్కి. అంత క్వాలిఫైడ్ ఉన్నటువంటి పొలిటీషియన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరో లేరు అనేది టీజీ భరత్ చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ఉద్దేశం ఏదైనా కూడా ఆయన యొక్క భవిష్యత్తు వ్యూహము, అదేవిధంగా ఇన్వెస్టర్స్ పెట్టేటప్పుడు కూడా ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఇన్వెస్టరు ఒక ఆంధ్రప్రదేశ్లో ₹1 కోటి కానీ లేదా 100 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి భావించినట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిసరాలను, అదేవిధంగా అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నీ కూడా ముందే అంచనా వేస్తారు. వాళ్ళందరూ కూడా ఫారినర్స్, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు భవిష్యత్తు 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, భవిష్యత్తు 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, భవిష్యత్తు 100 సంవత్సరాల తర్వాత ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్తో వాళ్ళందరూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి భరోసా ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏవి ఉండవు. ఈరోజు జరిగినటువంటి ఒప్పందంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని చెప్తూ భవిష్యత్తులో కూడా ఒకవేళ అటు ఇటు మారితే కనుక ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారనేటటువంటి ఒక భరోసాని ఇచ్చేటటువంటి ప్రక్రియలోనే ఆ విధంగా చెప్పారు. అందులో ఒక వ్యూహాత్మకంగానే చెప్పారు అనేది క్లియర్గా అందుతున్నటువంటి సమాచారం. దాని ప్రకారం ఇది జరిగిందా అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామ ప్రక్రియలో ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంకో డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ తాజాగా టీడీపీ పార్టీ నుంచి కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అంటూ కూడా వర్షను టీడీపీ పార్టీలో కొంతమంది నేతలందరూ కూడా ఏకరవు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అది చంద్రబాబు నాయుడు సమక్షంలోనే అటువంటి అంశాన్ని కూడా వారు తెర మీదకు తీసుకొచ్చారు. అది ఆ అంశాన్ని ఖండించటం లేదు,
అదేవిధంగా పాజిటివ్గా మా మా పార్టీ వైఖరి ఇది అని కూడా వాళ్ళు ఎవరో కూడా ఎక్కడ చెప్పడం లేదు. ఇదే నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత ఆతృత, కొంత ఆవేశంతో ఉన్న పరిస్థితి అయితే క్లియర్గా కనబడుతుంది. నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వండి, పవన్ కళ్యాణ్కి మాత్రం సీఎం ఇవ్వండి అంటూ కూడా రకరకాల సెటైర్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వర్షంలో అక్కడ కొంతవరకు సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది తాత్కాలిక పరమైనటువంటి అంశం అని టీజీ భరత్ అన్నారా, లేకపోతే భవిష్యత్ కాన్సెప్ట్లో భాగంగానే అన్నారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల్లో అదే కొనసాగితే ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితే. కానీ తాత్కాలికంగా మాత్రం ఈ దావోసు ఈ పర్యటనకు మాత్రమే మనం పరిమితం అయ్యే విధంగా అక్కడ మాత్రమే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి అంశం అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అక్కడ ఎవరు ఓటర్స్ లేరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అక్కడ లేరు. కానీ అక్కడ ఇన్వెస్టర్స్ మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. దాంట్లో భాగంగా వారికి రాజకీయ పరంగా భరోసా ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ అంశం తెర మీదకు వచ్చింది అనేటటువంటిది తెర వెనుక ఉన్న అంశంగా కనపడుతుంది. ఇది తాత్కాలికమైనటువంటి అంశమే కానీ ఇది రాజకీయ పరమైనటువంటి అంశాలు కాదు. ఒకవేళ ఇక్కడ కనుక మనం మొన్న చూసినట్టయితే లోకేష్ డిప్యూటీ సీఎం అన్నారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా దావోస్లో ఏమన్నారు, కాబోయే చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి అని కూడా అనౌన్స్ చేశారు. అంటే ఇది ఒక వ్యూహం ప్రకారమే జరుగుతుంది అనేది ఒక వర్షనం. అయితే కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకేష్కి పగ్గాలు ఇవ్వాలి అంటే పూర్తి స్థాయిలో ఇస్తారా, ఎంతవరకు ఇస్తారా అనేటటువంటి పగ్గాలు ఇవ్వాలి అనేటటువంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక మనం గమనించినట్లయితే తెలంగాణలో జరిగినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వలేకపోయారు, ఆయన పక్కకి వెళ్ళలేకపోయారు, ఈయన ముఖ్యమంత్రి చేయలేకపోయారు, ఆయన మంత్రిగానే వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆ పార్టీ ఇంకా మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ వస్తుందా రాదా, వస్తే కేటీఆర్ సీఎం అవుతారా అనేది అది ఊహాజనితమైనటువంటి అంశం. అంటే ఆయన లైమ్ లైట్లో ఉన్నప్పుడే 10 yearsలో కొడుకుని సీఎం చేయలేని పరిస్థితి వచ్చింది. ఇదే అంశాన్ని ఇక్కడ ఆంధ్రాలో కూడా అక్కడ కూడా అప్లై చేస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన పవర్లో ఉన్నప్పుడే కొడుకుని సీఎం చేయాలి, లేకపోతే జరగదు అనేటటువంటి అంశం కొంతమంది టీడీపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి వర్షను. దాంట్లో భాగంగానే ఇటువంటి ప్రచారం జరుగుతుందా, లేకపోతే దావోసు సంబంధించి మాత్రం ఇన్వెస్టర్స్ని ఆకర్షించే ప్రక్రియలో భాగంగా పొలిటికల్ ఇబ్బందులు ఏమి ఉండవు అనేటటువంటి అంశాన్ని వాళ్ళకు తెలియజేసేటటువంటి ప్రక్రియలో భాగంగా అన్నాడా టీజీ భరత్ అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే టీజీ భరత్కు సంబంధించినటువంటి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని కూడా మనం గమనించినట్టయితే దావోస్ వేదికగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన క్లియర్గా ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ అంటూ కూడా అంత నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేరని కూడా ఆయన ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వలేదు, తెలుగులో చెప్పారు. అక్కడ ఆ అంశం కూడా మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది. ఆయన తెలుగులో ఎందుకు చెప్పారు? అక్కడ వాళ్ళందరికీ కూడా ఫారినర్స్కి అందరికీ ఇంగ్లీష్ వచ్చు. ఒకవేళ వాళ్ళనే కన్వే చేయాలి అని అనుకుంటే కనుక ఇంగ్లీష్లో చెప్పొచ్చు, కానీ అక్కడ తెలుగులో చెప్పారు. తెలుగులో చెప్పి దావోస్ వేదికగా చెప్పడం మూలంగా ఆ తెలుగు ప్రజలకు అందరికీ రీచ్ అయ్యింది. వాళ్ళ వర్షన్ ఏంటనేది, వాళ్ళ భవిష్యత్తు వ్యూహం ఏంటనేది అర్థమైంది. అది ఒకవేళ అది రాజకీయ అంశమా లేకపోతే ఇన్వెస్టర్స్కి సపోర్ట్ ఇవ్వాలనేటటువంటి అంశమా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది తెర వెనక మాత్రం ఎంతో కొంత అది పార్టీ వ్యూహం అయితే ఉంది. అది లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనేటటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. అది ఏం జరిగిద్ది, ఎటువంటి రాజకీయ పరిణామాలు వస్తాయి, తర్వాత జనసేన బీజేపీతో కూడా కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అది ఏ విధంగా ఆ అంశాలను బ్యాలెన్స్ చేయబోతుంది, ఇటువంటి అంశాలను కూడా తెర మీదకి వచ్చే అవకాశం కనపడుతుంది. అదే కాక రేపో మాపో కూడా 23న లోకేష్ జన్మదిన వేడుకలకు సంబంధించి మంగళగిరిలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి అంశం కనపడుతుంది. ఈ సందర్భంగా కూడా ఎటువంటి ఒక ప్రకటన ఏమైనా కానీ వచ్చే అవకాశం ఉందా అనేటటువంటిది కూడా రకరకాల అంశాలు కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఎన్డీఏ ప్రభుత్వంలో కనుక ఎన్డీఏ పార్టీల కూటమి ప్రభుత్వంలో ఒకవేళ ఈయనకు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటటువంటి అంశం కనుక ముందుకు వస్తే అప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి?
డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉన్నారు, ఇక్కడ ఈయన కూడా అవుతారా? అయినా ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది, నారా లోకేష్కి అసలు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అని. ఆయన యాక్టింగ్ సీఎం అని అనుకోవాలి. అంటే కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఆయనే చూస్తున్నారు, కీలక పరిపాలనా అంశాలన్నీ కూడా ఆయనే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత అంత ప్రయారిటీ ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన నారా లోకేష్ అని క్లియర్గా ఎవరిని అడిగినా కూడా తెలిసిపోతుంది, ఎవరిని అడగవసరం లేదు, అయినా తెలిసిపోతుంది. ఆయన డిప్యూటీ సీఎం అనే పదవి కావాలా, ఆ పదవి ద్వారా ఈయనకి ఏమో అదనపు ఖ్యాతి వస్తుందా అనేది తెలియదు. పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆ శాఖల వరకే ఆయన పర్యటన, ఆయనకి ఆటి వరకే కొంతవరకు ఉన్న పరిస్థితి కనపడుతుంది. కానీ నారా లోకేష్ విషయం అట్లా కాదు, అన్ని విషయాల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి వర్షన్లో ఆయన కీలకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటే ఆయన తర్వాత ఈయన తర్వాత ఆయన అన్నట్టుగా కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు అయినప్పటికీ కూడా చాలా క్లియర్గా పరిపాలనలో ఆయన కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆయనకంటూ ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం అనే పదవి అవసరం లేదు, కానీ అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన లోకేష్ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అంటే ఇది ఒక రాజకీయ ప్రమోషన్లో భాగంగా ముందు డిప్యూటీ సీఎం ఇచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు పక్కకు పెట్టి మళ్ళీ ఈయన్ని లోకేష్ని సీఎం చేస్తారా అనే ఇవన్నీ కూడా ఊహాజనిత అన్నటువంటి క్వశ్చన్లు. ఇవి ఏం జరుగుతుంది అనేది అయితే మనం చూడాలి. అయితే అక్కడ జరిగితే కనుక ఎటువంటి రాజకీయ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ వస్తే కనుక వాటిని ఎట్లా తట్టుకునేటటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది, వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తారనేటటువంటి అంశం అయితే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దావోస్ వేదికగా మాత్రం నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవిష్యత్తుకి అనేటటువంటి ఒక భరోసా అక్కడ ఇండస్ట్రీస్ అందరికి కూడా ఇవ్వటం అనేది ఇంటర్నల్గా జరిగినటువంటి అంశమే. కానీ తెర వెనుక ఏముంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆన్ స్క్రీన్ మీద మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది నారా లోకేష్ దావోస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. నమస్కారం.